ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20, 21, 22 వచనాలు చదివి క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. కృపగలిగిన మా తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవానికి స్తోత్రములు. ఇదిగో తండ్రి, మరి ఈరోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మమ్మల్ని తీసుకొచ్చి వచ్చారు. ఉదయం నుంచి ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడారు. మరి నాయన, మరి సంఘముగా మేము ఏం చేయాలి, నీ పరిచర్యను, నీ పనిని ఏ విధంగా మేము ముందు కొనసాగించాలి అనే విషయంలో మీరు మాకు ఇచ్చిన నడిపింపును బట్టి, తలంపులను బట్టి, బాధ్యతలను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. ఈరోజు ఇదిగో తండ్రి, చదవబడిన లేఖనమునకు మీ దీవెనలు జతపరచండి. మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం. ఆమేన్. కూర్చోండి దయచేసి. మంచిది పిల్లారా, కొద్దిసేపు కొన్ని కార్యాలు చెప్పాలి అనుకుంటున్నాను. నేను మరి ఎక్కువసేపు కాకుండా కొద్దిసేపు కొన్ని విషయాలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ప్రభు చిత్తం అయితే మనకు తర్వాత ఇంకా వచ్చే వారం మనం చూద్దాం. మరి మనకు ఈ జనవరిలో మనకు కావలసినంత, ఒక నెలలో కావలసిన వర్తమానాలు మనకు వచ్చేసినాయి. నిజమేనా? సరే, పోయిన వారం మరి చెప్పబడ్డ వర్తమానానికి కొంత మరి దానికి సంబంధించి కొన్ని కార్యాలు నేను చెప్పేసి నేను ముగిస్తాను. పోయిన వారంలో మరి మందిరం పైన, దేవుని యొక్క మందిరం పైన దేవుడు కలిగిన ఆసక్తి గురించి మనం చూసాం. ఆ మందిరమును అశ్రద్ధ చేయడం వల్ల, మందిరంలో జరిగే సేవను అశ్రద్ధ చేయడం వల్ల, మందిరానికి ఇచ్చే వాటిని ఇవ్వకపోవడం, అశ్రద్ధ చేయడం వల్ల వాళ్ళకు ఏ రకమైన ప్రాబ్లమ్స్ వచ్చినాయో మనం చూడగలిగాం. హల్లెలూయా. అయితే మరి మనకు కూడా ఈరోజు నిజమైన మందిరం ఎవరో కాదు కానీ మనమే అని మనం చూసాం. కనుక ఈరోజు మనం చేయాల్సింది, మరి మనకుండే బాధ్యతలు. ఇప్పుడు చూడండి, ఒక విశ్వాసిగా ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి, వర్తమానం చదవాలి. నిజమేనా? ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి, వర్తమానం చదవాలి, చర్చికి రావాలి, చర్చికి నీవు ఇవ్వాల్సిన ఇచ్చేయాలి, సపోర్ట్గా నిలబడాలి. ఇది ప్రతి విశ్వాసి చేయాల్సిన కార్యాలు. తర్వాత ఒక ద్వారపాలకుని దగ్గరికి వస్తే, లేకపోతే ఒక బాధ్యత కలిగిన సహోదరుల విషయంలోకి వస్తే, వాళ్ళు ఏదైనా కానీ చర్చిలో వాయిద్యాలు కావచ్చు, ఎలక్ట్రికల్ వర్క్ కావచ్చు, వంటలు కావచ్చు, ఇంకేమైనా కానీ ఈ విశ్వాసులు చేసే ఈ పనులతో పాటు ఎక్స్ట్రా బాధ్యత వాళ్ళకు ఉంటుంది చర్చి విషయంలో. అదే ట్రస్టుల దగ్గరికి వస్తే ఈ విధంగా, అంటే విశ్వాసుల బాధ్యతలు, విశ్వాసులు చేయాల్సినవి అంటే ప్రార్థన, బైబిల్ చదవడం, వర్తమానాలు చదవడం, చర్చికి రావడం, దేవునికి ఇవ్వాల్సినవి ఇవ్వడం, ఇవన్నీ కామన్గా అందరు చేయాల్సినవి. ట్రస్టులకు సపరేట్ బాధ్యత ఉంటుంది, డీకెన్స్కి సపరేట్ బాధ్యత ఉంటుంది, పాస్టర్కు వేరే బాధ్యత ఉంటుంది. ఈ విధంగా ఇవన్నీ మందిరానికి సంబంధించిన, ఇవన్నీ కూడా విశ్వాసులైతే
ప్రార్థన చేసి బైబిల్ చదివి వర్తమానం చదివి రెగ్యులర్గా చర్చ్కి వచ్చి దేవునికి ఇవ్వాల్సింది ఇస్తే అది మందిరం విషయంలో వాళ్ళ బాధ్యత. అది మందిరం గురించి చూసుకుంటున్నట్టు. అది దీంట్లో చర్చి మెంబర్స్ సంఘ సభ్యులుగా ఉండే బాధ్యత అది. దాంతోపాటు ఆ వాక్యానుసారంగా జీవించే జీవితం ఒకటి. హల్లెలూయా. ఇవన్నీ చేయాలి. ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి, వర్తమానం చదవాలి, చర్చికి రావాలి, ఇవ్వాలి. వీటితో పాటు నీవు వాక్యానుసారంగా జీవించాలి. అయితే ఇవన్నీ చేసి కూడా వాక్యానుసారంగా జీవించరు. అట్లా కూడా ఉంటుంది. ప్రార్థనకు వచ్చే వాళ్ళు ప్రార్థనకు వస్తారు, ప్రార్థన చేస్తారు, బైబిల్ చదువుతారు, వర్తమానం చేస్తారు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. నేను చెప్తా, ప్రార్థన చెప్పింది ఒకటి నేను చదివి వినిపిస్తా మీకు. అయితే ఆత్మీయంగా జీవించరు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఆత్మీయంగా జీవించేది కూడా, ఆత్మీయంగా జీవించడం అంటే దేవుని యొక్క దేవాలయముగా ఉండే ఈ శరీరాన్ని సజీవ యాగముగా దాన్ని చంపి బ్రతికున్నంగానే చంపాలది. శిలువ యాగం అంటే ఏంటిది? తనను తాను సమర్పించుకున్నాడు. మనం ఇప్పుడు పౌలు గారు చెప్పినట్లు లోకానికి నేను నాకు లోకం శిలువ వేయబడ్డామన్నాడు ఆయన. ఆ విధంగా ఈరోజు మన శరీరాన్ని ఆ విధంగా దేవునికి సమర్పించడం వల్ల మనం దేవుని మందిరానికి చేసే సేవ, ఆ సేవనే యుక్తమైంది. ఇక్కడ ప్రసంగించేదానికంటే అదే యుక్తమైంది. ఇక్కడ సంఘ పెద్దల బాధ్యతలు కలిగిన దానికంటే ఆ సేవనే యుక్తమైంది. ట్రస్టీలు కానీ, చర్చిలో కానీ, ఏ పని కానీ ఏది చేసే అన్ని బాధ్యతల కంటే కూడా నీ శరీరాన్ని సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోవడమే ఉన్నతమైన సేవ. అది ఆ సేవ లేకుండా ఈ సేవ దేవునికి అవసరం లేదు. రాళ్లతోనే చేయిస్తుంటాడు అది. కానీ నీ శరీరాన్ని దేవునికి సమర్పించడం, దేవుడి మందిరం విషయంలో, ఈ మందిరంలో నివసించేటట్టు నువ్వు చేయడమే అది యుక్తమైన సేవ. అది ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. కనుక జాగ్రత్త పిల్లారా, శరీర విషయంలో మనం శ్రద్ధ కలిగి ఉండాలి. శరీరాన్ని దేవునికి సమర్పించి జీవించే విషయంలో అపోస్తలులు యేసు ప్రభువును వదిలిపెట్టకుండా ఉన్నట్లు మన శరీరంలో వాక్యాన్ని నివసించేటట్లు మనం చేయాలి. అప్పుడు యేసుక్రీస్తు భూమి పైన ఉండి 70 మంది శిష్యులు వెళ్ళిపోయిన తర్వాత ఆయన 12 శిష్యులను కూడా అడిగాడు, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అంటే వాళ్ళు ఏమన్నారు? నిత్య జీవం మాటలు కలిగిన వాడు నీవే ప్రభువా, మేము ఇంకెవరి దగ్గరికి వెళ్ళాలి, నీతోటే ఉంటాం, నిన్ను వదిలిపెట్టాం. హల్లెలూయా. ఆ రోజు యేసుక్రీస్తు ఎవరో కాదు కానీ ఆయన్నే దేవుని మందిరం. తెలుసా మీకు అది? మన పైన ఉన్న దేవుడు మనతో ఉన్నాడు. అంతకుముందు ఆయన పిల్లర్ ఆఫ్ ఫైర్ లో జీవించాడు. ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలంలో జీవించాడు. అదే దేవుడు యేసు అనే శరీరంలో జీవించాడు. ఈ యేసు అనే శరీరాన్ని తనకు మందిరంగా చేసుకున్నాడు. ఆయన మందిరంగా చేసుకున్నాడు గనుక ఆ మందిరంలో ఆయన ఉన్నాడు గనుక శిష్యులు ఏమన్నారంటే, నేను మిమ్మల్ని వదిలిపెట్టిపోమన్నారు. ఇంకెవరి దగ్గరికి వెళ్ళాలి? నిత్య జీవ మాటలు కలిగిన వాడు నీవే. కనుక అప్పుడు శిష్యులు ఆ విధంగా అన్నారంటే వాళ్ళు ఆయన వదిలిపెట్టడం ఇష్టం లేదు, దేవుని మందిరాన్ని వదిలిపెట్టడం వాళ్ళకి ఇష్టం లేదు.
అదే దేవుడు. హల్లెలూయా. 2000 సంవత్సరాల క్రితం ఆయన శరీరంలో నివసించిన అదే దేవుడు ఆ తర్వాత ఆయన పెంతెకోస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మగా దిగొచ్చి నిజమైన మందిరమైన మన లోపల నివసిస్తున్నాడు ఆయన. నిజమేనా? యేసుక్రీస్తు మందిరమే, నీవు నేను మందిరమే. ఇప్పుడు ఆయనను మనలో నుంచి బయటికి వెళ్ళగొట్టకూడదు. ఆయనను మనలోనే కలిగి ఉండాలి. ఆయన మనం కలిసి ఉండేటట్లు చేయాలి. నిజమేనా? పెంతెకోస్తు పండుగ దినమున మేడ గదిలో వాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు చెప్పిన ప్రకారంగా వాళ్ళు ఎక్కడికి వెళ్లకుండా యెరూషలేములో నిల్చుండి పైనుంచి పరిశుద్ధాత్మను పొందుకొని శక్తి పొందిన వారుగా మారారు. వాళ్ళు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నప్పుడు వాళ్ళు ఏమైపోయారు? శక్తి పొందిన వారుగా ఉన్నారు. వాళ్ళు ఆ శక్తి పొందిన వాళ్ళు ఏమయ్యారంటే ఇక వాళ్ళు ఎవ్వరికి భయపడట్లేదు. ఇక వాళ్ళకు దేవుని పనే ముఖ్యమైంది, దేవుని ఆరాధనే ముఖ్యమైంది. ఆ రోజుల్లో మందిరాలు లేవు. ప్రారంభ దినాల్లో మందిరాలు అంటే ఇట్లా 4 గోడలతోటి కట్టుకొని పెద్ద పెద్దగా చేసుకొని సిలువల పైన పెట్టుకొని లేవు ఆ రోజుల్లో. ఆ రోజుల్లో ఎక్కడ వాళ్ళు 2-3 కూడి ఉంటే అదే వాళ్ళకు మందిరం. అది దేవునికి మహిమ కలుగును గాక. సహవాసమే మందిరం వాళ్ళకి అసలు. అందుకే అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో రాయబడింది ఏంటంటే ఈ బాప్తిజం పొందిన వాళ్ళు, యేసుక్రీస్తు బాప్తిజం పొందిన వాళ్ళు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయటందును ఎడతెగక ఉన్నారట. వాళ్ళు వాటిని వదిలిపెట్టలే. ప్రార్థనను, సహవాసాన్ని, రొట్టె విరుచుటను, అపోస్తలుల బోధ. ప్రార్థన వాళ్ళు వదిలిపెట్టలే, ప్రార్థనలో ఎడతెగక ఉన్నారు. సహవాసములో అంటే వాళ్ళు కూడుకోడే విషయంలో ఎడతెగక ఉన్నారు. రొట్టె విరుచుట విషయంలో, అపోస్తలుల బోధ విషయంలో, వాక్య విషయంలో వాటిని వదిలిపెట్టలేదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారు కనుక, వాళ్ళు శక్తి పొందిన వారుగా ఉన్నారు కనుక అసలు వాళ్ళకు భయం అనేది లేదు. ఉదాహరణకు సహవాసం అంటే చర్చ్. రెగ్యులర్గా వాళ్ళు మీటింగ్లో కూడుకునే వాళ్ళు. ఈరోజు సాయంకాలం పలానా దగ్గర మీటింగ్ ఉందంటే, ప్రేయర్ ఉందంటే ఆడికి వచ్చే వాళ్ళందరూ. తప్పించే వాళ్ళు ఉండకపోయేది ఆ రోజుల్లో. పౌలు గారు వచ్చిండ్రు, ఈవినింగ్ మీటింగ్ ఉంటుంది, ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుందంటే వాళ్ళు తప్పించకపోయేది. నిద్ర వచ్చినా ఆనే నిద్రపోవాలి. మనకు తెలుసు ఐతుకు అనే యవనస్తుడు వాక్యం వింటూ నిద్రపోయి కిటికీలోంచి కింద పడ్డ సంగతి. రాత్రంతా వాళ్ళు వాక్యం వినరట. వాళ్ళు ఎంత అంటే వాక్య విషయంలో ఎంత శ్రద్ధ కలిగి ఉన్నారు చూడండి. పౌలు గారు మరునాడు వెళ్ళిపోతాడు. మళ్ళీ వాక్యం మనకు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు దొరుకుతుందో, దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుని ప్రణాళిక ఏంటి అని వాళ్ళు శ్రద్ధగా విన్నారు. ఆదిమ క్రైస్తవులు ప్రియులారా, సహవాస విషయంలో, మందిరముగా కూడే విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు నిర్లక్ష్యం చేయలేదు. వాళ్ళు దేవునికి ఇచ్చే విషయంలో కూడా మీరు చూడవచ్చు, వాళ్ళు ఇండ్లు భూములను నమ్ముకొని ఇచ్చారు. అంత శక్తి వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మనం ఎట్లయిపోతామంటే శక్తిమంతులం అవుతాం. మనం పరిశుద్ధాత్ముడు ఎవరో కాదు కానీ దేవుడే. పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చినప్పుడు మనం శక్తిమంతులం అవుతాం. ఎవరికి భయపడం. పరిశుద్ధాత్ముడే నేను ఇంటికా నుంచి చర్చికి తీసుకొస్తాడు. నమ్ముతున్నారా?
ప్రవక్త అన్నాడు కదా, దేవుడు గాని నీ హృదయంలో ఉంటే నీ ఇంటి దగ్గర కూర్చోవు గాని నీవు నీ సహోదరులతో సావాసం చేయడానికి వస్తావు అన్నాడు ఆయన. ఇప్పుడు ఆ సహోదరులతో సావాసం చేయడానికి తీసుకొచ్చేవారు పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు మనం ఎవరిని కలిగి ఉండాలి? పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మను కలిగి ఉంటే నువ్వు సమయాన్ని కూడా పాటిస్తావు. పరిశుద్ధాత్మను కలిగి ఉంటే చర్చికి వస్తావు, తప్పించవు. పరిశుద్ధాత్ముడు లోపల గంట కొడుతుంటాడు. ప్రవక్త ఒకసారి ఒక మాట అంటే ఒక కుక్క మరుగుతా ఉంటే, ఒక అతను ఒక స్టోరీ మీరు విన్నారు కదా, ఒక అతను బంగారం వెదిగేవానిగా ఉండి ఎక్కడనో అతనికి బంగారం దొరికింది. బంగారం దొరికే వాళ్ళు ఉంటారు, తిరుగుతూ ఉంటారు, ఏడ ఉందా ఆడ ఉందా అని. అతనికి దొరికింది, అతను తీసుకొని పోయి ఇంట్లో పెట్టుకొని ఆ రాత్రంతా ఆలోచిస్తుంటాడట. అయితే ఆ టైంలో ఆ ఇంటికి దొంగలు వస్తుంటారట. ఆ టైంలో దొంగలు వస్తుంటే ఆ ఇంటి ముందున్న కుక్క మరుగుతా ఉంది. మరుగుతా ఉంటే ఇప్పుడు ఈ వ్యక్తి ఏం చేయాలి? అరే ఏం జరుగుతుంది కుక్క మరుగుతా ఉంటే అని చూసుకోవాలి. అట్లా చూసుకుంటలేడు, బంగారం గురించి ఆలోచిస్తున్నాడు. ఇంత బంగారం ఉంది, నేను ఆలోచిస్తున్నా, పొద్దున ఏం చేయాలి, దీన్ని ఎవరి దగ్గర పోయి తీసుకుపోయి అమ్ముకోవాలి, ఏడ భూమి కొనాలి, ఏడ ప్లాట్ కొనాలి అని ఆలోచిస్తున్నాడు. అయితే బయట ఆయన మరుగుతున్నాడు. ఒక ఆయన ఎవరు వచ్చి ఒకసారి కొట్టిపోయిండు, అది కాముకున్నది. ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మరుగుతూ ఉంది. ఎందుకంటే అది దొంగలు వచ్చేది చూసింది, పసిగట్టింది చూసింది, మరుగుతుంది. అయితే ఈ వ్యక్తికి ఆ వివేచన లేదు. ఆ తర్వాత ఫైనల్గా వచ్చేసి నన్ను డిస్టర్బ్ చేస్తున్నాం అని చెప్పేసి దాన్ని కాల్ చేసిండు కుక్కను. నష్టం ఎవరికి? ఆయనకే. కనుక దాని గురించి ప్రవక్త ఏమన్నాడంటే, పరిశుద్ధాత్ముడు నీలో కేకలు వేస్తూ ఉంటాడు, హెచ్చరిస్తూ ఉంటాడు. నువ్వు చేసేది రైట్ కాదు, నువ్వు ఆదివారం చర్చికి ఆపేసేది రైట్ కాదు అని చెప్తా ఉంటే మనం ఆయన ఆపితేమనుకో, ఆగు నాకు పని ఉంది, ఆగు, ఈడ ఫంక్షన్ ఉంది, ఆడ ఫంక్షన్ ఉంది, అది ఉంది, ఇది ఆగు అని చెప్పేసి అన్నాం అనుకో, దానివల్ల నష్టం ఎవరికి? మనకే. కనుక పరిశుద్ధాత్ముడు నీతో ఆయన కానీ నీలో ఉంటే నీవు ఇంటి దగ్గర కూర్చోవు, నువ్వు శక్తిని పొందుకుంటావు, సాక్ష్యం ఇవ్వడానికి కూడా నీవు భయపడవు, నువ్వు దేవుని మందిరముగా ఉంటావు. ఆయన జీవిస్తే నువ్వేమైపోతావు? దేవుని మందిరంగా ఉంటావు నువ్వు. అప్పుడు నువ్వు సాక్ష్యం ఇవ్వడానికి కూడా భయపడవు. యెరూషలేము మొదలుకొని సమస్త జనులలో నాకు భూదిగంతంలో వరకు నాకు సాక్షులై ఉంటారన్నాడు. నేను క్రైస్తవుని అని చెప్పుకోవడానికి కూడా నువ్వు సిగ్గుపడవు అసలు. క్రైస్తవుల వల్ల బట్టలు ధరించడానికి కూడా నువ్వు సిగ్గుపడవు అసలు. అవును, క్రైస్తవులలో మాట్లాడడానికి నువ్వు సిగ్గుపడవు. నువ్వు క్రైస్తవ గుణ లక్షణాలు అనేది నీ లోపటి నుంచి వస్తాయి. ఎప్పుడు? పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే. పరిశుద్ధాత్ముడు లేకుంటే హల్లెలూయా మనం బలహీనులం, శక్తి లేని వాళ్ళం. కనుక ప్రవక్త ఒక మాట అన్నాడు, నాకొక దీన సంఘాన్ని చూపించండి, దేవుని కృపను దేవుని శక్తిని నేను అందులో చూపిస్తానన్నాడు ఆయన. ఒక దీన సంఘాన్ని నాకు చూపించండి, దేవుని కృపను దేవుని శక్తిని నేను అందులో చూపిస్తానన్నాడు ఆయన. దీన సంఘం అంటే పాస్టరు, సంఘ పెద్దలు, ట్రస్టీలు, బిలీవర్స్ అందరు కూడా దీనులుగా ఉండిపోవాలి. అప్పుడు వాళ్ళు ఏమైపోతారంటే వాళ్ళు శక్తిమంతులవుతారు. అర్థమైందా అండి? కనుక ఈరోజు మన పరీక్ష ఏంటంటే, ఆ శక్తిమంతులుగా ఉండాలంటే మనం దీనులుగా ఉండాలి. దీనులుగా మనల్ని మార్చేది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన మనలోనికి వస్తేనే మనం దీనులుగా మారుతాం. దీనులుగా ఉంటేనే మనం శక్తిమంతులమవుతాం. అప్పుడు మనం సంఘములో మరి నిజముగా ఒక శక్తి కలిగి
కృప కలిగిన జనాంగంగా మనం ఉంటాం. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ ఈరోజు మనం చర్చ్లో ఆమెన్ అని కూడా చెప్పలేం. కారణం ఏంటంటే మన లోపల పరిశుద్ధాత్ముడు లేకనే మనం ఆమెన్ చెప్పలేము. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాటను? ఎందుకంటే ఆమెన్ అనువాడు గాని నీ లోపల ఉంటే ఆయన వాక్యానికి తానే ఆమెన్ అని చెప్తాడు. 7వ సంకాలంలో ఆయన ఆమెన్ అనువాడుగా బయలుపరుచుకున్నాడు. ఆమెన్ అనే శక్తిమంతుడుగా నీ లోపల ఉంటే నువ్వు ఆమెన్ చెప్తావు, వాక్యానికి నువ్వు సిగ్గుపడవు, ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు అంటావు. దీనులు సామాన్యులు ఖచ్చితంగా ఆమెన్ చెప్తారు వాక్యానికి. ఎవరు ఆమెన్ చెప్పారంటే ఇది నాకు తెలుసులే, నేను విన్నలే ఇది అంటే. నేను ఎందుకు ఈ కార్యాలు చెప్తున్నానంటే ఒకసారి మనల్ని చెక్ చేసుకోవాలి. ప్రవక్త ఏమన్నాడంటే మీరు ఎంత దీనులుగా ఉన్నారో పరీక్షించుకోండి అన్నాడు ఆయన. దీనత్వం అంటే ఏదో సింపుల్గా నేను మామూలు బట్టలు వేసుకొని ఎక్కువగా ఇట్లా కనబడకుండా మామూలు బట్టలు వేసుకొని మామూలు చెప్పులు వేసుకొని ఇట్లా ఆ విధంగా కాదు. నువ్వు మంచి బట్టలు వేసుకున్నా, ఏ రకంగా ఉన్నా, ఎట్లా ఉన్నా, నీవు దీనుడుగా గాని ఉంటే నీవు శక్తిమంతుడిగా ఉంటావు. ఆ శక్తి గల కార్యాలు నీ లోపల నుంచి కనబడతాయి. పౌలు గారు ఏమన్నాడు? నేను ఆత్మతో ప్రార్థన చేస్తాను, ఆత్మతో నేను వాడుతాను అన్నాడా? ఆయన అన్ని కార్యాలు ఆత్మతో చేస్తానన్నాడు ఆయన. ఆత్మ నీ లోపల ఉంటే ఉచ్చరింప సాక్యం గాని మూలుగులతో విజ్ఞాపన ప్రార్థన చేస్తాడు. నీకు ప్రార్థన చేయడం ఇష్టం లేదంటే ఆత్మ ఉన్నాడో లేదో చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. ప్రార్థన చేసే మనసు నీకు లేదంటే ఆదిమ అపోస్తుల్లాగా ప్రార్థన విషయంలో ఎడతెగక లేవు అంటే పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడా, బయటికి వెళ్ళిపోయిందా చెక్ చేసుకోవాలి. అసలు నీలోపటికి వచ్చాడా లేదా అని చూసుకోవాలి. నువ్వు పరిశుద్ధాత్మను కలిగిన వాళ్ళు ప్రార్థనలో ఎట్లున్నారు? ఈ లోకంలో సమస్యలు ఉంటాయి, నానా రకాల సమస్యలు ఉంటాయి, నానా రకాల శోధనలు ఉంటాయి, నానా రకాలైన కార్యాలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. ఇవన్నీ వచ్చేనే వస్తాయి. కానీ నీవు ప్రార్థన చేయడానికి నీ మనసు ఇష్టపడుతుందా? మార్నింగ్ లేచి నీవు ప్రార్థన చేసుకోవాలని చెప్తుందా? ప్రార్థనలో ఎడతెగక ఉన్నవా? ఓ రోజు తప్పించి ఓ రోజు చేస్తున్నావా? నేను ఎందుకు చెప్తున్నానంటే వారానికి ఒకసారి కూడా ప్రార్థన చేయని వాళ్ళు ఉన్నారు. నేను అందరి గురించి మాట్లాడతలేను. ప్రార్థన చేసే ప్రార్థన పరులు ఉండొచ్చు, కానీ వారానికి ఒక్కసారైనా ప్రార్థన చేసేవాళ్ళు, ఒకసారి ప్రార్థన చేద్దాం అనుకునే వాళ్ళు లేరు. చర్చికి వచ్చినప్పుడే మామూలుగా అట్లా తల వంచి ఏదో ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయేటోళ్ళు కూడా ఉన్నారు. లేరని కాదు, కానీ ఎప్పుడో ఒకసారి ప్రార్థన చేసేటోళ్ళు. ప్రార్థన జ్ఞాపకం రాదు. బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకోవాలని అది జ్ఞాపకం రాదు. మనకు తినేటప్పుడు ప్రార్థన చేసుకోవాలని జ్ఞాపకం రాదు. అయితే పరిశుద్ధాత్ముడు చెప్తాడు, నీ ముందుకు భోజనం వచ్చిన వెంటనే దేవునికి కృతజ్ఞత చెల్లించి తినమంటాడు ఆయన. నిజమేనా? బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకొని పో, ప్రయాణం నిధి చెప్తా ఉంటాడు. సో ఆ విధంగా ప్రార్థనా జీవితం లేని వాళ్ళు పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మను పొందుకుంటే డెఫినెట్గా నువ్వు ప్రార్థన చేస్తావు. నీ మోకాళ్ళు బలం పొందుతాయి, నీ నాలుక బలం పొందుతుంది, ఆయన స్తుతిస్తావు.
నీ శరీరం పైన నీకు దృష్టి ఉంటుంది. మోకాళ్ళు ఉంచాలి, ప్రార్థన చేయాలి, సాగిలపడిన ప్రార్థన చేయాలి. ఏదో రకంగా నీ శరీరాన్ని ప్రార్థనలోకి తీసుకొని పోవాలి. ఇది దేవుని యొక్క మందిరం. ప్రార్థన చేయని మందిరం కూలిపోతుంది. మీకు తెలుసా? ప్రార్థన చేయకుంటే శోధనలు నీవు జయించలేవు. శోధనలో పడిపోయి పాపం చేస్తావు. శోధనలో పడకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. నువ్వు ప్రార్థన చేస్తే నీవు శోధనలు జయిస్తావు. ఏ రోజైతే నీవు ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తావో ఆ రోజును ప్రారంభిస్తావో ఆ రోజు నీవు పడిపోవు. అది ఏ రకమైన శోధనన్న రాని, ఎంత శోధనన్న రాని, నీవు బహుగా ప్రేమించిన పాపము నీ జ్ఞాపకం రాని, నీవు పడిపోవు. అయితే నీవు ప్రార్థనలోకి వెళ్ళాలి. ప్రతిరోజు ఒక మంచి ప్రార్థన పరునిగా నీవు ఉండాలి. ప్రార్థన పర్రాలుగా నీవు ఉండాలి. హల్లెలూయా. నిజమే. నేను ఎందుకు చెప్తున్నానంటే, పరిశుద్ధాత్ముడుగాని ఉంటే డెఫినెట్గా ఈ యొక్క మందిర విషయంలో శ్రద్ధ వహిస్తాడు ఆయన. నీవు జీవించే జీవిత విషయంలో, నీవు చర్చకు వచ్చే విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో. నిజమేనా? దేవునికి ఇచ్చే విషయంలో నీ చేతులు కానీ వీక్గా ఉన్నాయంటే, నీ చేతులు కానీ మైండ్ కానీ వీక్గా ఉన్నదంటే, నీలో కూడా పరిశుద్ధాత్ముడు లేడు. పరిశుద్ధాత్ముడు లేడు. పరిశుద్ధాత్ముడు ఉంటే నీకు చెప్తాడు, నీ చేతులకు బలాన్ని ఇస్తాడు. నీకు వచ్చిన శాలరీలోంచి కానీ, లేకుంటే ఆదాయంలోంచి కానీ, బిజినెస్ కానీ, ఏదైనా దాంట్లోంచి నీకు దేవునికి ఇవ్వాల్సింది ఇచ్చేసేయాలి రైట్గా అని చెప్పేసి ఇస్తాడు. ఇతడు ధైర్యం కలిగి, విధేయత కలిగి మందిరంలోకి తీసుకొస్తాడు. ఇతను పరిశుద్ధాత్మ లేని వ్యక్తి ఆ పని చెయ్యడు. చర్చికి సరిగా రాడు, వచ్చినా ఈ పని చేయడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇవన్నీ జరుగుతుంటాయి. కనుక పరిశుద్ధాత్మను కలిగి ఉండడం అనేది చాలా గొప్ప సంగతి. ప్రవక్త చెప్పిన ఒక కోట్ చదివేసి ఎఫెస్ సంఘ కాలంలో హబ్బులో మీరు కానీ దీన్ని చూస్తే, అరవై 61వ పారాగ్రాఫ్లో ఓకే 63 చదువుదాం ఒకసారి. 63లో ఇదేమంటున్నాడంటే, తీశారు ఎవరన్నా? 63లో ఎఫెస్ సంఘంలో 63వ పారాగ్రాఫ్లో ఏమంటాడంటే ప్రవక్త, ఆ వాక్యము నుండి కొద్దిగా దారి తప్పిపోయినా గాని క్రీస్తు నుండి ఒక అడుగు దూరం పోయినట్లే. ఆ వాక్యము నుండి కొద్దిగా దారి తప్పిపోయినా గాని క్రీస్తు నుండి ఒక అడుగు దూరం పోయినట్లే. దేవునిని ప్రేమించున్నామని జనులు చెప్పుచుందురు. అంటే క్రీస్తు నుండి దూరం పోయి కూడా దేవుని ప్రేమించున్నామని జనులు చెప్తారట. వారు ఆలయములకు వెళ్ళుదురు, అంటే చర్చికి వస్తారు, చప్పట్లు కొడతారు, సంతోషించుదురు, పాటలు పాడుదురు, గొప్ప ఉద్రేకముగా సమయమును గడుపుదురు. అయితే అంతా అయిపోయిన తర్వాత చూడండి, వారు ఆ వాక్యములో ఉండి నడచి జీవించినట్లయితే చూడండి, వారు ఎన్ని చేసినా కానీ ఆ వాక్య ప్రకారం నడవనప్పుడు తాము దేవుణ్ణి ప్రేమించున్నట్లుగా చెప్పలేరు. ఎందుకనగా వారి జీవితములు వేరొక గాథను తెలియజేయుచున్నవి. యోహాను చనిపోక ముందు ఈ విధమైన దాన్ని చాలా చూచియుందురు. తాము దేవుని ప్రేమించున్నామని జనులు చెప్పుచుందురు, కానీ ఆయన వాక్యమునకు లోబడరు.
ఆయన వాక్యానికి లోబడరు. ఓ ఎఫెసు సంఘమా, ఆ నీకు ఏదో జరుగుతున్నది. నీకు ఏదో జరుగుతున్నది. కొందరు చేరి ఆ వాక్యమునకు ఏదో కలపగోరుచున్నారు. కొందరు దానిలో నుండి కొంత తీసివేయగోరుచున్నారు. కానీ వారు చాలా యుక్తిగా దాన్ని చేయుచున్నందున మీరు చూడలేకపోతున్నారు. వారు మీరు చూడగలిగినంత గొప్పగా మరియు దాన్ని అందరూ చూడగలిగినట్లుగా వారు చేయటలేదు. ముసుగులో వారు దాన్ని చేయుచున్నారు. హేతువాదం మరియు మనిషి జ్ఞానం ద్వారా దాన్ని వారు చేస్తున్నారు. దానిని నీవు తిరస్కరించినచో నిన్ను కూడా అది మింగివేయును. ఆలస్యం కాకముందే నువ్వు పెంతెకొస్తు యుద్ధకు వెళ్ళము. ఆలస్యం కాకముందే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? పెంతెకొస్తు యుద్ధకు వెళ్ళము. అంటే పరిశుద్ధాత్మను పొందుకో. ఇక్కడ 62వ పారాగ్రాఫ్ లో ఆ తరువాత ఉజ్జీవము మరియు చల్లదనము ఒక చక్రం వల్ల తిరిగి 61 కొంత భాగం చదువుదాం. దేవుణ్ణి సంతోషపరచవలననే ప్రగాఢ వాంఛ, ఆయన వాక్యం తెలుసుకునే వలనన్న తీవ్రమగు కోరిక, ఆత్మలో కొనసాగవలనన్న వేదన చల్లారిపోసాగినది. దేవుని యొక్క అగ్నితో మండిచుండవలసిన సంఘం అందుకు బదులుగా చల్లారిపోయి ఆచారపూర్వకమైనదిగా మారిపోయినది. హల్లెలూయా. దేవుని పట్ల అదే జరిగినది. వారు అలవాటు పూర్వకమైన వారుగా మారిపోయి దేవుని పట్ల వారికి ఉన్న కోరిక నెమ్మదిగా క్షీణించిపోతుంది. దేవుని పట్ల వారికి ఉన్న కోరిక నెమ్మదిగా అంత ఆసక్తిని చూపించడం లేదు. దేవుని యొక్క ఉద్దేశం గురించి జనులు అంత ఆసక్తిని చూపించడం లేదు. కానీ లోకము వారి నుండి ఆశించున్న దాన్ని గూర్చి జాగ్రత్త వహించుతున్నారు. అది అంటే దేవుడు వాళ్ళ నుంచి ఏం ఆశిస్తున్నాడు, దేవుని యొక్క ఉద్దేశమును గూర్చి జనులు అంత ఆసక్తిని చూపించడం లేదు. ఈరోజు కూడా అదే జరుగుతుంది. ఏంటి? ఒక ప్రసంగికుడు వచ్చి ఒక ప్రసంగం చేస్తున్నాడంటే దేవుని యొక్క ఉద్దేశం ఏం చెప్పబోతున్నాడు అనేది దాంట్లో ఉంటుంది. అయితే దాన్ని తెలుసుకోవాలనే ఒక ఆసక్తి అనేది ప్రజలకు లేదు. ఆదివారం కాపరి ద్వారా దేవుడు తన ఉద్దేశాన్ని తెలియజేస్తూ ఉంటాడు. అయితే అది తెలుసుకోవాలనే ఆలోచన, ఆసక్తి ప్రజలకు లేదు. వచ్చుతున్న రెండవ తరము ఇశ్రాయేలు వారి వలె ఉన్నది. చాలు. అయితే దేవుని పట్ల వారికి ఉన్న కోరిక నెమ్మదిగా క్షీణించిపోవచ్చున్నది. ఆ విధంగా జరగకూడదు అంటున్నాడు ప్రవక్త. 62వ పారాగ్రాఫ్ లో ఆ తర్వాత ఉజ్జీవము మరియు చల్లదనము ఒక చక్రం వల్ల తిరిగి వచ్చుట తప్పదు. నీవు చేయవలసినదంతయు ఒకటే. దేవుని ఆత్మ యొక్క చివరి కదలికను గుర్తించి స్త్రీలు మరియు పురుషులు క్రైస్తవుల వల్ల దుస్తులు ధరించి ఆలయంకు వెళ్లి రాత్రంతయు ప్రార్థన చేసి వీధుల మూలలకు వెళ్లి సిగ్గుపడకుండా ఆత్మ యొక్క ప్రత్యక్షతలను ఇతరులకు చూపించవలెను. అది ఇక్కడ ఏమంటారు ప్రవక్త? నువ్వు చేయవలసినంత ఒకటే. దేవుని ఆత్మ యొక్క చివరి కదలికని గుర్తించి, చివరి కదలిక ఈ కాలంలో మన కాల ప్రవక్త యొక్క వర్తమానం ద్వారా వచ్చింది. అది దాన్ని గుర్తించి ఏం చేయాలంటే స్త్రీలు మరియు పురుషులు క్రైస్తవుల వలె దుస్తులు ధరించి. ఎట్లా? ఇది మందిరానికి సంబంధించిన కార్యం. ఆలయమునకు వెళ్ళి రాత్రంతయు ప్రార్థన చేసి వీధుల మూలలకు వెళ్ళి సిగ్గుపడకుండా ఆత్మ యొక్క ప్రత్యక్షతలకు చూపించాలి. కొంచెం ఆలోచన చేయండి చెప్పే కార్యాలు. ఈరోజు మన మెసేజ్ బిలీవర్స్ ఎట్లయిందంటే, మన వర్తమాన విశ్వాసం ఎట్లయిపోయిందంటే, వీళ్ళకు దేవుని పట్ల కోరిక లేదు. ఒకటి తల్లి సంఘం ఉంది లోకంలో, తెలుసా? తల్లి సంఘం అని ఒకటి ఉంది. వాళ్ళు ఏడ పడితే ఆడ, ఎక్కడ పడితే అక్కడ వాళ్ళకి చెప్తుంటారు, ఫోన్ నెంబర్లు తీసుకుంటారు, మాట్లాడుతుంటారు. అబద్ధాన్ని ప్రచారం చేసే విషయంలో వాళ్ళు అట్లా ఉంటే నిజమైన దాన్ని చెప్పడానికి మరి మనకేమైంది? పాస్టర్ గారు నాకు ఒక 10 బ్యాప్టిజం ట్రాక్స్ ఇవ్వండి, ఈ వారంలో నేను 10 మందికి పంచుతానే సిస్టర్స్ ఉన్నారా? లేరు. బ్రదర్స్ ఉన్నారా? లేరు.
ఎట్లా ఉందో చూడండి పరిస్థితి. వీధుల మూలల్లోకి వెళ్ళి సిగ్గుపడకుండా ఆత్మ యొక్క ప్రత్యక్షతలను, అంటే నీకు వాక్య జ్ఞానం ఉంటే వాక్య జ్ఞానం, విశ్వాసం ఉంటే విశ్వాసం, ఏదైతే ఉంటుందో అది దానికి చూపించాలి, ఈ వర్తమానాన్ని ప్రకటించాలి అక్కడ. అది మనం చేయలేకపోతున్నాం. బంధువుల దగ్గర చెప్పలేకపోతున్నాం, ఇంటికి వచ్చిన స్నేహితులకు చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే ప్రజలు ఎట్లయిపోయారంటే దేవుడు ఏం కోరుతున్నాడో దానిపైన దృష్టి లేదు, కానీ లోకం ఏం కోరుతుందో దానిపైన దృష్టి పెట్టింది ఈరోజు. క్రైస్తవుల దుస్తులు ధరించడం ఏంటిదో ఈ వర్తమానం చెప్తా ఉంది. ఎన్నోసార్లు చెప్తా ఉన్నాం, ప్రసంగికులు వస్తా ఉన్నారు, వస్త్రాలు నిండుగా ఉండాలంటే ఇక మరి వారికి మనస్సాక్షి లేదా? ఏం జరుగుతుంది? నీ దేహం దేవుని యొక్క మందిరమే కదా. ఎస్పెషల్గా స్త్రీలు, మీ యొక్క శరీరం పవిత్రమైందని ప్రవక్త చెప్పాడా లేదా? అయినా కూడా ఏం జరుగుతుంది? పొట్టి బట్టలను ఎవరైనా పారేశారా? పొట్టి బ్లౌజులను ఎవరైనా పారేశారా? మళ్ళీ సెంటిమెంట్, ఇది పెన్నులు ఎప్పుడు కుడుచుకున్న బ్రదర్ అని. ఎప్పుడు పెన్నులు ఎప్పుడు కుడుచు? ఏంది పెన్నులు ఎప్పుడు? నీకు పరలోక పెళ్లి కావాలన్నా ఈ భూలోక పెళ్లి కావాలన్నా? పెన్నులు ఎప్పుడు కుడుచుకుంటే ఏమైతే తీసి ఆడ బయట పడేయక, ఎవరైనా బీదలు ఉంటే వాళ్ళకి సైజు కానీ వస్తే నిండుగా అది కానీ సరిపోతే వాళ్ళు గుడుచుకునేటట్టు ఇస్తే ఏమవుతుంది? ఒకరు సాక్ష్యం చెప్పగలరా? బ్రదర్, నేను నా పొట్టి వస్త్రాలని తీసి బయట పడేసిన, నా ఇంట్లో ఒక్కటి కూడా పొట్టిది లేదు, నేను నిండుగా ఆపుకునేటట్టు ఉంది అని చెప్పేసి ఉందా? నేను చెప్తున్నాను, పురుషులు నిండుగా వస్త్రాలు ధరించుకుంటున్నారు. ఈవెన్ పురుషులు కూడా క్రైస్తవులాగా వస్త్రాలు ధరించాలి. ఇష్టం వచ్చిన ప్యాంట్లు వేసుకొని, ఇష్టం వచ్చిన షర్ట్స్ వేసుకొని, రకరకాల పాకెట్లు, రకరకాల ఆకర్షణలు పురుషులు చేయాల్సిన పని లేదు. అలాగే స్త్రీల విషయంలో కూడా అంతే. ప్రసంగికుడు చెప్పినంతసేపే అప్పుడే అనుకుంటారు, అబ్బా దేవుడు నాతో మాట్లాడాడు. ఇంటికి వెళ్తే ఇప్పుడు ప్రార్థన చెప్పింది చూశారు. ఇప్పుడు నేను చదివాను అంటే వాళ్ళు చర్చికి వచ్చి ఓ రకంగా ఉంటారు, ఇంటి బయటికి వెళ్తే వాళ్ళ జీవిత గాథ ఇంకో రకంగా ఉంటుందని. దాని అర్థం ఏంటంటే వాళ్ళు దేవుడిని ప్రేమించట్లేదు అని అర్థం అని చెప్పిండా లేదా? మరి ఈ మందిరం విషయంలో మనం ఎంత శ్రద్ధ పెట్టాలి ఈరోజు? మనం కనీసం సిస్టర్స్ అన్న మాట్లాడుకున్నారా? నేను నా పొట్టి బ్లౌజ్ దాన్ని తీసి పడేసిన, పొడుగు కొట్టించుకున్నాని. ప్రసంగం చేసినప్పుడు మాత్రం భర్తను ఎంట పెట్టుకొని షాపింగ్కి వెళ్తారు. ఒక్కటో రెండో మూడో కొనుక్కుంటారు. పాత అట్లే ఉంటాయి, శాపగ్రస్తమైన అన్ని ఇంట్లో ఉంటాయి. ఆ పొట్టివన్నీ శాపగ్రస్తమైనవి. పంజాబ్ డ్రెస్సులు శాపగ్రస్తమైనవి. పలసని బట్టలు శాపగ్రస్తమైనవి. శాపగ్రస్తమైనవి తీసి బయట వేయాలి అని బైబిల్ చెప్తా ఉంది. నీ ఇంట్లో ఉండకూడదని రాయబడ్డది. నీ దేవాలయాన్ని నీవు ఎట్లా అలంకరిస్తున్నావు? క్రైస్తవులు చేస్తున్నావా లేదా? ఒక 3 కొనుక్కొని ఇంకా నేను అయిపోయింది అనుకుంటారు. నీవు ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడ ఉన్నా, నీ శరీరాన్ని నిండుగా కప్పుకున్న క్రైస్తవ స్త్రీ వల్ల నీవు కనబడాలి. ప్రార్థన చెప్పేది క్రైస్తవుల దుస్తులు ధరించాను ఆయన. వాళ్ళు పెద్దలు లేదు, చిన్నోళ్ళు లేదు, అందరూ చేయాల్సిందే. డబ్బున్నోళ్ళకి ఇదే వాక్యం, డబ్బు లేనోళ్ళకి ఇదే వాక్యం. పదవిలో ఉన్నోళ్ళకి అదే వాక్యం, పదవిలో లేనోళ్ళకి అదే వాక్యం. ఒకరికి మినహాయింపు అనేది ఇక్కడ ఏం లేదు. ఇక్కడ పరలోకం పోయేటప్పుడు అందరూ కూడా అదే ద్వారం గుండా వెళ్ళాలి, అదే స్కానింగ్ గుండా వెళ్ళిపోవాలి. అక్కడ నీ ఇష్టం వచ్చినట్టు జీవించి, ఇష్టం వచ్చినట్టు నీ యొక్క దేవాలయాన్ని, నీ యొక్క శరీరాన్ని అపవిత్రపరచుకోవడానికి కాదు ఇక్కడ దేవుడు చేసి మనలను. ఆ విధంగా చెప్పి నీవు క్రైస్తవురాలుగా పిలవడానికి కూడా కాదు ఇక్కడ. బ్రదర్, నేను చర్చికి వస్తున్నా, వస్తున్నా కావచ్చు, ప్రాబ్లం లేదు. ప్రార్థన అయిపోయాడు, వాళ్ళు చర్చి కూడా పోతారు అన్నాడు.
చర్చికి పోతారు, పాటలు పాడతారు, చప్పట్లు కొడతారు, అరుస్తారు, ఉద్రేకంగా ఉంటారు. బయటికి వెళ్ళిన వెంటనే మళ్ళా వాళ్ళ జీవితాలు వేరే గాథను చూపిస్తాయి అన్నాడు ఆయన. జీవితం అనేది ఇక్కడ అట్లే ఉండాలి, బయట అక్కడే అట్లే ఉండాలి. అప్పుడు నీవు దేవుని మందిరాన్ని ప్రేమించిన వ్యక్తి అవుతావు. సగం సగం ప్రేమించేది కాదు. చర్చికి రావడం, డబ్బులు వేయడం, మా పాటలు పాడడం, ప్రార్థన చేయడం ఇక్కడ చర్చిలోనే కాదు. చర్చి మందిరం అంటే ఈ యొక్క ఇక్కడ మాత్రమే కాదు, ఈ యొక్క దీని కొరకు మాత్రమే కాదు. నీవెక్కడ ఉన్న దేవుని మందిరంగా జీవించాలి. ఆయన చర్చిలో ఉన్నప్పుడే నీలో జీవించి చర్చి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఆయన జీవించకూడదు అనుకోవట్లేదు ఆయన. నీ జీవిత కాలంలో ఎక్కడ ఉన్నా నీవు క్రైస్తవుని వలె, క్రైస్తవురాలు వలె జీవించాలంటున్నాడు ఆయన. దానిపైన మనం దృష్టి పెట్టాలి ఈరోజు. అవును, బట్టల గురించి చెప్పే ప్రసంగి కూడా వచ్చిన అనుకో, ఆయన ఎందుకు వచ్చిండబ్బా అనుకుంటాం. మళ్ళా చెప్తాడు. రేపు పరలోకపు గేట్ కాడ కూడా అదే ప్రసంగి కూడా ఉంటాడు. హలో సిస్టర్, హౌ ఆర్ యూ అంటాడు. ఓకే బ్రదర్, నీ డ్రెస్సులు మార్చుకున్నావా? వెనకకి వెళ్ళిపో అంటాడు. జాగ్రత్త. నువ్వు ఆభరణాలు పెట్టుకున్నది నీ డీపీలలో పెట్టుకోవాల్సినంత అవసరం ఏముంది? నేను దేవుని ఆలయాన్ని కాదు, సైతాన్ ఆలయాన్ని అని చెప్పుకోవడానికే? నీ ఫేస్బుక్లో పెట్టుకోవడానికి? దేనికి ఇవి సూచన? దేనికి? నేను క్రైస్తవురాలి వలె ఉన్నా అని చెప్పుకోవడానికా, లేకుంటే నేను ఒక అన్యురాలి వలె సాతాను నా దేహంలో కలిగి ఉన్న వ్యక్తిలాగా ఉన్నా అని చెప్పుకోవడానికా? దయచేసి సోదరి సోదరులారా, ప్రవక్త చెప్పేది క్రైస్తవుల వలె దుస్తులు అనేది పురుషులైనా స్త్రీలైనా క్రైస్తవుల దుస్తులు ఏంటివి అని తెలుసుకోండి. దేవుడు నిన్ను దీవిస్తాడయ్యా. కనుక ఆ విధంగా బట్టలు ధరించి చర్చికి వెళ్ళి ప్రార్థన చేసి బయట చెప్పుకోవాలి. ఎక్కడికైనా వెళ్తే చెప్పండి, 10 నిమిషాలు మాట్లాడండి, మీ పని మీరు చూసుకోండి, మీ మాటలు మీరు మాట్లాడుకోండి, ప్రాబ్లం లేదు. సువార్త చెప్పేటట్లు మండుతూ ఉండాలి మనం. నిజమేనా? ఇక్కడ మళ్ళీ 63వ పారాగ్రాఫ్లో మళ్ళీ చదువుదాం ఒకసారి. ఆ వాక్యము నుండి కొద్దిగా దారి తప్పిపోయినా కానీ క్రీస్తు నుండి ఒక అడుగు దూరం పోయినట్లే దేవుణ్ణి ప్రేమించున్నామని జనులు చెప్పుచుందురు. వారు ఆలయములకు వెళ్ళుదురు, చప్పట్లు కొట్టుదురు, సంతోషించుదురు, పాటలు పాడుదురు, గొప్ప ఉద్రేకంగా సమయం గడుపుదురు. అయితే అంతా అయిపోయిన తర్వాత చూడండి, వారు వాక్యములో ఉండి నడిచి జీవించినట్లయితే, వారు ఎన్ని చేసినా కానీ ఆ వాక్య ప్రకారం నడవనప్పుడు తాము దేవుణ్ణి ప్రేమించున్నామని ప్రేమించున్నట్లుగా చెప్పలేరు. ఎందుకనగా వారి జీవితములు వేరొక గాథను తెలియజేయుచున్నవని యోహాను చనిపోక ముందు ఈ విధమైన చాలా చూసి ఉండొచ్చు. దయచేసి సోదరి సోదరులారా, మనం ఈరోజు మందిరాన్ని హత్తుకొని ఉండే వాళ్ళం. మందిరములో ఒకలాగానే ఉండాలి, బయట కూడా అదే విధంగా ఉండాలి. మనం మందిరం అంటే ఈ 4 గోడలే మందిరం బ్రదర్ అని చెప్పేసి దీనిపైన శ్రద్ధ పెట్టేది కాదు. దీనికి వచ్చే వాళ్ళు కూడా నిజమైన మందిరంగా ఉండరు అనేది ప్రవక్త చెప్తున్నాడు ఇక్కడ. ఆలయానికి వెళ్తారు, చప్పట్లు కొడతారు, సంతోషిస్తారు, ఉద్రేకం గడుపుతారు, పాటలు పాడతారు, బాగానే ఉంటుంది, కానీ నిజమైన ఆలయంగా ఉండరు అనే విషయం ప్రవక్త చెప్తున్నాడు. ఇది నిజమైన ఆలయం అనుకోకండి. ఇది ఆలయం. ఈ పనులు మనం చెయ్యాలి. అదేవిధంగా మనం ఎక్కడ జీవించిన నిజమైన ఆలయంగా జీవించాలి. దానిపైన మనం దృష్టి పెట్టాలి. ఈరోజు మన పరీక్ష ఏంటంటే,
మన ఆలయంలోకి వెళ్ళి పాటలు పాడి చప్పట్లు కొట్టి ఉద్రేకంగా గడిపి మనం బయటికి వెళ్ళి మన జీవితాలు వేరేగా కాదని కానీ తెలియజేస్తున్నాయా? ఈ మధ్యాహ్నమే మనం దాన్ని సెట్ చేసుకోవాలి. నీ వస్త్రాలు కానీ నీ జీవిత విధానం కానీ. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ప్లేస్లో పడదాం, ప్లేస్లో పడదాం. ప్లేస్లో పడదాం. ప్లేస్లో పడి కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా. ప్లేస్లో పడి మనం అందరం కళ్ళు మూసుకుందాం. సహోదరుడా, సహోదరి, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో సోదరి సోదరుడా, దేవుని మందిరాన్ని వదిలిపెట్టాం. పరిశుద్ధాత్మను నా జీవితంలో కలిగి ఉంటా. శక్తిమంతునిగా, శక్తిమంతురాలుగా ఉంటాను. నా ఇంట్లో ఉండే పంజాబ్ డ్రెస్సులు తీసివేస్తాను. పొట్టి బట్టలను తీసివేస్తాను. దయగలిగిన మా తండ్రి, ఆలయమునకు వెళుతారు, వాళ్ళు పాటలు పాడతారు, కేరింతలు కొడతారు, చప్పట్లు కొడతారు. ఆ వాక్య ప్రకారంగా జీవించినప్పుడు మీ జీవితాలు వేరొక గాథను అని చెప్తా ఉంటే నువ్వు దేవుని ప్రేమిస్తున్నట్టు చెప్పుకోవడం వృధా. సోదరుడా, సోదరి, నేను దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పుకోవడం వృధా. అది దేవుడు నీ ఎడల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన ఉద్దేశాన్ని తెలుసుకునే తృష్ణ నీకుందా? క్రైస్తవుల వలె బట్టలు ధరించి ప్రార్థనలు చేసి వీధుల ముళ్ళకి వెళ్ళి చెప్పే పరిస్థితి నీకుందా? ఓ, ఈ మధ్యాహ్నం నిజముగా దేవా, నిజమైన మందిరముగా నేనుండే కృప దయచేయండి ఆయన. ఎన్ని రోజులైనా నేను ఈ లోకాన్ని వదిలిపెట్టాల్సిందే. ఈ శరీరం మార్పు చెందేదే. ఒక నిత్యమైన శరీరాన్ని నేను ధరించుకొనబోతున్నాను. నా జీవితాన్ని మార్చండి. వేరొక గాథ బయట చెప్పకుండా ఒకే గాథ, చర్చిలో అదే సాక్ష్యం, బయట అదే సాక్ష్యం, ఒంటరిగా ఉన్నప్పుడు అదే సాక్ష్యాన్ని నేను కలిగి ఉండే జీవితం దయచేయండి ప్రభు అని ప్రార్థన చేయండి. దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు ఈరోజు. ప్రభు నాకు సహాయం చేయండి అని చెప్పగలుగుతావా ఈరోజు? సోదరుడు, నా కొరకు ప్రార్థన చేయని వర్ణట్లయితే మీ రెండు చేతులు పైకి లేపండి. నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఓ, వాక్య ప్రకారంగా జీవించడమే ఒక క్రైస్తవుడు చర్చికి ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి, వర్తమానాలు చదవాలి, చర్చికి రావాలి, దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వాలి. దాని తర్వాత ఫైనల్గా వాక్య ప్రకారంగా జీవించాలి. తాను విన్న వాక్యం, తాను చదివిన వాక్యం, దాని ప్రకారంగా నువ్వు జీవించాలి. ఆ జీవితం కానీ లేకుండా వేరొక జీవితం ఉంటే ఈరోజే ప్రభువా నన్ను క్షమించండి అని ప్రార్థన చేయి సోదరుడా, సోదరి. దేవుని యొక్క కృప మనకు అవసరం. చివరి దినాల్లో మనం ఉన్నాం. ఈరోజు లోకం ఎటుపోతుందో మనం చూడగలుగుతున్నాం. ఈరోజు ఆత్మ యొక్క చివరి కదలికను చూస్తున్నాం మనము. పరిశుద్ధాత్ముడు ఎటు నడుస్తున్నాడో మనం చూస్తున్నాం. మనం క్రైస్తవుల వలె ఉందాం. థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా.
ఈరోజు నీ చేతులు ఎత్తి ఉండగా నీ కొరకు నీవు ప్రార్థన చేయి. ఈరోజు ఎవరైనా నీకు తెలిసిన సహోదరి కానీ సహోదరుడు కానీ ఉంటే వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేయి. సోదరుడా సోదరి, వాళ్ళ కొరకు నీవు వేడుకో. ఈరోజు నీవు నీ ప్రార్థనకు జవాబు రావచ్చు. కృప కలిగిన మా తండ్రి, జీవము కలిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ ప్రేమను బట్టి నీ కృపను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. మా అతిక్రమ దోషం క్షమించమని మేము ప్రార్థిస్తున్నాం. నాయన, నీ వాక్యమును ప్రభా మేము సమీపిస్తున్నప్పుడు, నీ వాక్యాన్ని మేము చూస్తున్నప్పుడు మీరు మా అందరితో మాట్లాడుతున్నారని మేము నమ్ముచున్నాం. మా హృదయములతో మీరు మాట్లాడుతున్నట్టు మేము నమ్ముచున్నాం. తండ్రి, మేము ఆలయానికి వస్తున్నాం. జీవితాలు వేరొక గాథని చెప్తా ఉన్నాయి తండ్రి. అలాంటిది లేకుండా సహాయం చేయండి. నువ్వు చేయగల సమర్థుడవని మేము నమ్ముచున్నాం నాయన. మరి నూతన హృదయాన్ని ఇస్తారన్న దేవుడవు, నూతన బుద్ధిని పుట్టిస్తానన్న దేవుడవు, నూతన ఆత్మను నింపుతానన్న దేవుడవు రాజా. నీ ఆత్మ చేత మేము నింపబడి నూతన మనసు నూతన బుద్ధి మేము తెచ్చుకునే కృప మాకు దయచేయండి నాయన. లోకం మా నుంచి ఏం ఆశిస్తుందో దాని కొరకు మేము ఎదురు చూడక, దేవుడు మా నుంచి ఏం కోరుకుంటున్నాడో దాని కొరకు మేము వేగిరపడే కృప దయచేయండి రాజా. నువ్వు చేస్తావని మేము నమ్ముచున్నాం. ప్రతి పురుషుని ప్రతి స్త్రీని స్వాధీనించుకోనండి. నీవే ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి, నీ మందిరములో నాయన మేము చక్కగా పాటలు పాడినట్లు, సిగ్గుపడగా పాడినట్లు నాయన, ఆత్మతో పాడినట్లు, నీ వాక్యానికి మేము ఆమేన్ చెప్పేవారిగా ఉన్నట్లు తండ్రి, నీ సముఖములో మరి మేము ఆనందించే వారిగా ఉన్నట్లు సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. బయటికి వెళ్ళి అదే విధంగా నీ వాక్యముతో జీవించే కృప దయచేయండి నాయన. మరి భయంకరమైన లోకంలో మేము జీవిస్తున్నాం. నీ కాపుదల మాకు అవసరం, నీ సన్నిధి మాకు అవసరం, మీరు మాలో జీవించిన అవసరమైనది రాజా. నీ ఆత్మను కలిగి నడిచే బిడ్డలుగా మార్చండి నాయన. మరి ఎఫెసు సంఘస్థులు ఎట్లా జీవించారో, నీ మందిరాన్ని వదిలిపెట్టమని చెప్పిన వారి ఏ విధంగా జీవించారో ఆ విధంగా మేమందరం జీవించే కృప దయచేయండి. నీ చేతులకి మమ్మల్ని మేము సమర్పిస్తున్నాం. ఈ మాటలు మా అందరి హృదయంలో నిరంతరంగా ఫలింపచేయండి నాయన. చేతులెత్తిన వారిలో ఎవరైనా అనారోగ్యంగా ఉన్నట్లయితే వారిని ముట్టండి, స్వస్థపరచండి. స్వస్థపరిచి యెహోవా నేను అన్నావు రాజా. తండ్రి, ఎవరైనా సమస్యలతో ఉన్నట్లయితే సమస్యల నుంచి విడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. పాత నిబంధనలో ప్రభా, మరి నీ మందిరం వైపు తిరిగి ప్రార్థించిన వారి యొక్క మొరను మీరు విని వారి శ్రమల నుంచి విడిపించినట్టు మేము చూస్తా ఉన్నాం. అదే దేవుడు ఈరోజు మా మధ్యలో ఉన్నావు నాయన. ప్రతి బిడ్డ యొక్క శ్రమల నుంచి విడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. మీ చేతులకి మమ్మల్ని మేము సమర్పిస్తున్నాం. ఈ మధ్యాహ్నం తండ్రి, తిరిగి మేము మా గృహాలకు వెలుచుండగా మీ కాపుదల దయచేయమని, క్షేమకరమైన ప్రయాణం ఇవ్వమని నాయన. మరి వచ్చే వారంలో జరిగే కార్యక్రమాలలో తోడుగా ఉండమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం. ఆమేన్. అందరం ఆమేన్ చెప్దామా? ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన ప్రేమ, ఆయన కృప, శాంతి, సమాధానము ఇక్కడ ఉన్న వారికి సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడే ఉండుగాక. ఆమేన్.